జననాయగన్ ఎవరైతే పైరసీ లీక్ చేశారో అరెస్ట్ అయితే చేశారో ఆల్రెడీ మొన్న 6 మెంబర్స్ అరెస్ట్ చేశామని చెప్పా కదా. అసలు మెయిన్ కల్ప్రిట్ ఎవడనేది దొరికేశాడు. ఈ కల్ప్రిట్ వచ్చేసి ఎవరైతే ఫ్రీలాన్స్ గా ఈ మూవీ ఎడిటింగ్ టీమ్ లో తీసుకున్నారో తనే అని చెప్పి అయితే బయటపడింది. దాంతోపాటు ఇంకో ముగ్గురు కూడా అరెస్ట్ అయితే చేశారు. తను వచ్చేసి ఎవరైతే ఫ్రీలాన్స్ గా వచ్చిన వ్యక్తి మూవీని ఇల్లీగల్ గా కాపీ చేసుకొని దాన్ని అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, అలాగే చాలా మందికి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. ఆ విధంగా అది బాగా సర్క్యులేట్ అయితే అయిందని చెప్పాలి. జననాయగన్ మూవీ తను ఇప్పుడైతే కస్టడీలోకి అయితే తీసుకున్నారు. వర్షం అయితే జైల్లో అయితే ఉన్నాడని చెప్పాలి. సో చాలా మంది కూడా ఇది నమ్మే విధంగా లేదు. మూవీ జనవరిలో 8కే రిలీజ్ చేద్దాం అనుకున్నారు కదా, మరి అప్పుడే లీక్ చేసేయాలి కదా. అప్పటికే ఈ ఫ్రీలాన్స్ ఎడిటర్ కూడా ఉన్నాడు కదా, మరి అప్పుడు ఎటువంటి లీక్ రానిది ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో 10 days ఉండగానే లీక్ వచ్చింది అంటే కావాలని పొలిటికల్ గెయిన్ కోసం చేశారని చెప్పి ఇంకో కామెంట్స్ కూడా వస్తున్నాయి. బట్ ఎవరెన్ని కామెంట్ చేసినా లాస్ అయ్యేది ప్రొడ్యూసర్ కాబట్టి తన నుండే తీసుకోవాలి. 400 ప్రోడక్ట్ని ఈరోజు అమెజాన్ ప్రైమ్ కూడా వాళ్ళు ముందు ఏదైతే 120 crores డీల్ క్యాన్సిల్ చేశారో ఇప్పుడు 50 కోట్లు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు. మూవీ ఇంకొక 2 weeks కానీ రిలీజ్ చేయకుంటే మూవీకి కలెక్షన్స్ కూడా మనం ఊహించే విధంగా చాలా తక్కువగా ఉంటాయి. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చే ముందే మూవీ రిలీజ్ అవ్వాలి ఎట్టి పరిస్థితులు, లేకపోతే తర్వాత మనమైతే ఆ మూవీ రిలీజ్ అయినా కూడా జనాలు తిరస్కరించే విధంగా అయితే ఉంటుంది.